ఒళ్ళు జల్దరించేటట్టు, కడుపుల భయం కలిగేటట్టు, కళ్ళకు చక్కరొచ్చినట్టు, భయానికే భయం పుట్టేటట్టు జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ గుర్తుకొస్తే ఒక్కసారి గుండె ఆగినంత పనైతది. బస్సు సీట్లలో కూస్తున్న మనుషులు కూసున్నట్టే కాలి బూడిదైండ్రు పాపం. అంటే ఎంత ఘోరమైన యాక్సిడెంటో చూడుండ్రి. ఈ బస్సు కాలిపోవుడు, 20 మందికి ఎక్కువనే మంటలలో చిక్కి జీవిడిచిపోవుడు ఎందుకు జరిగింది? ఎక్కడ తప్పు జరిగిందని తీగె లావుకుంటా పోతే ఇగో ఈ వీడియో ఒకటి బయటపడ్డది. అదేందో మీరే చూడుండ్రి. రోడ్డు మీద పోతున్న ఓ బండిని బస్సు గుద్ది ఆపకుండా అట్లనే పోయినందుకు బండి పెట్రోల్ ట్యాంక్ వలిగి బస్సు నడుమిట్లా బండి పడి రోడ్డును రాకినందుకు నిప్పు మిరుగులెళ్ళి అందుకే ఒక్కసారి మంటలు అంటుకొని జనాన్ని ఆగం చేసినాయి. అందుకే బస్సులు ఉన్నోళ్ళు బయటికి రాలేకపోయి ప్రాణాలు ఇచ్చిండ్రని చెప్పుకున్నాం కదా. ఆ బండి గిదే, దాన్ని నడిపించింది ఇతనే. యాక్సిడెంట్ కంటే కొద్దిగా ముందు పెట్రోల్ బంకులకు వచ్చి లొల్లి లొల్లి వేసిండు. తర్వాత బండి మలుపుకొని పోకుండా ఏ తిరగా నడుపుతున్నాడో చూడుండ్రి. కడుపు నిండా దాగి బండిని ఏ తిరగా నడుపుతుండో చూడుండ్రి. పెట్రోల్ బంకుల్నే గింత హల్చల్ చేసినాడు రోడ్డు మీద బండిని ఏ తిరగా నడిపిండో అర్థమైతున్నది కదా. అడ్డదిడ్డంగా నడుపుతని యాక్సిడెంట్ అయ్యి 20 మంది ప్రాణాలు గాల్ల కలిసినాయి కావచ్చు అని అంటున్నారు. ఎంత ఆగమాగం బండి నడిపినా బస్సు డ్రైవర్ పైలంగా ఉండాలి కదా. బస్సు నడిపే మనిషి అన్ని తీర్లా చూసుకోవాలి కదా అని అంటున్నారు బాగా బండ్లు నడిపిన అనుభవం ఉన్నోళ్ళు. ఒకవేళ ఈ బండి నడిపిన మంచిదే తప్పైతే తాను సచ్చుడే కాదు, 25 మందికి ఎక్కువని పబ్లిక్ ను పొట్టన పెట్టుకున్నాడు అని ఈ వీడియోని తిప్పుకుంటా తిడుతున్నారు. ఈ వీడియోని చూసిన జనాలు